యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించక కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగనో వారు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి వేళ చదవబడిన వాక్య భాగము నీ దాసులను నీ సిలువ చాటున రెక్కల చాటున బలపరిచి ప్రభువా కంఠానికి స్వరముగా నోటికి బోరగా ఉండి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. అయ్యో, మనుషులు ఎందరు మాట్లాడినా వ్యర్థము గాని మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక ఈ రాత్రి నీ దాసుడు మరుగు చేయబడాలి. మీరు మాత్రమే బయలుపరచబడాలి. ప్రభువా, నీ దాసుడు యేసు రక్తము చేత పట్టుకుని నిలబడి ఉండగా ఎంతో ఆసక్తితో ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి బిడ్డతో సూటిగా మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడినటువంటి కోనేరు కలదు. ఆ కోనేరుకి 5 మండపాలు, అంటే 5 గుమ్మాలు ఉన్నాయి. 5 మండపాలు. ఏ మండపములో నుంచి ఆ కోనేటిలోనికి దిగిన అతను ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడతాడు. ఎప్పుడో తెలుసా? ఆ కోనేరులోనికి దేవదూత వచ్చి అనుకోని సమయమున నీళ్లు కదిలిస్తాదండి. ఆ నీళ్లు కదిలిన పిమ్మట ఎవడు ముందు దిగుతాడో వాడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. దేవదూత దిగి నీళ్లను కదిలించిన పిమ్మట అతడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా, ఎంత భయంకరమైన వ్యాధిగ్రస్తుడైనా మొదట దిగగా ఏమైపోతాడంటే అతను బాగుపడిపోతాడు. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో మొదట మనం ఇచ్చే స్థానం ఎంత గొప్పదంటే, దేవుడికి మొదట ఇచ్చేటువంటి ఆ స్థానం ఎంత గొప్పదంటే, నువ్వు ఎటువంటి సమస్యతోటైనా ఉండు, ఎటువంటి ఇబ్బందితోటైనా ఉండు, ఎటువంటి పరిస్థితులతోటైనా ఉండు, కానీ మొదట స్థానం ఎప్పుడైతే దేవునికి ఇచ్చావో, అది నీ వ్యాధే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, మొదట స్థానం ఎవరు దేవునికి ఇస్తామో దేవుడు వారికి ఉన్న ఎటువంటి సమస్యనిచ్చైనా దేవుడు వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవదూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలినప్పుడు ఎప్పుడు కదులుతాయని ఎవరు ముందు చూస్తారో, ఎవరైతే అందులో దిగుతారో వారికి దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన తల్లి, సహోదరుడా, అటువంటి కార్యాలు జరిగేటువంటి ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడంటండి. ఇతని వయసు ఎంతంటే 38 సంవత్సరాలు. నన్ను అడిగితే యేసు ప్రభు మీద 5 సంవత్సరాలు పెద్దవాడు. యేసు ప్రభుకి 33 సంవత్సరాలు అయితే వీడికి మాత్రం 38 సంవత్సరాల వయసు ఉంది. కానీ 38 సంవత్సరాల నుంచి కూడా ఏం చేస్తున్నాడంటే ఆ బెతెస్దా కోనేటి మీద ఉండి ఆ గట్టు మీద మాత్రమే ఉంటున్నాడు, కానీ కిందకు మాత్రం అడుగు పెట్టడం లేదు. ఎందుకు కిందకు అడుగు పెట్టడం లేదంటే, ఎవరన్నా వచ్చి నన్ను తీసుకెళ్తారేమో, ఎవరన్నా వచ్చి నన్ను దింపుతారేమో, ఎవరో ఒకళ్ళు వచ్చి బాగుపడుతున్నారు కదా, ఆ బాగుపడినాడు అయ్యో నన్ను కూడా బాగు చేస్తాడేమో, నన్ను రేపు దింపుతాడేమో, ఎల్లుండి దింపుతాడేమో అని తన మనసు మనుషుల మీద పెట్టాడు. మనుషుల మీద పెట్టిన కారణంగా 38 సంవత్సరాలుగా అనారోగ్యంతో అలాగే పడి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, సహోదరుడా, నీ బలహీనత విషయంలో ఏదో ఒక డాక్టర్ బాగు చేస్తాడు, ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తున్నావు, ఇది కాకపోతే ఇంకోటి కాదు ఇంకోటి అని లోకంలో ఉండే మనుషుల మీద, లోకంలో ఉండే హాస్పిటల్ మీద పెట్టి ఒకవేళ ధనమంతా ఖర్చు చేసుకుని 12 సంవత్సరాలుగా తిరిగిన వ్యక్తి వల్లే ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలియకుండా మందుల మీద మందులు వాడుతూ తిరుగుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, పరమ డాక్టర్ గా నీ మధ్య ఉన్నాడు ఆయన. ఆయన మృతి పొందించగలడు,
వాగ్దానం చేసినటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందట. మనము స్వస్థత పొందాలని, మనం విడుదల పొందాలని, మనం ఈ భూమి మీద రాకముందే మన కొరకు పంచ గాయాలను పొందిన దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఈ రాత్రి ఒకవేళ నీ మనసు ఇంకా మనుషుల మీద, లోకం మీద పెట్టేవేమో. కొంతమంది చూడండి, కొన్ని అప్పుల విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే మా అన్నీ సాయం చేస్తాడు, మా వదినుంది, మా తమ్ముడు ఉన్నాడు చూసుకుంటాడు, మా నాన్నగారు చూసుకుంటాడు, మా కాళ్ళున్నాడు చూసుకుంటాడు, మా అబ్బాయి గారు చూసుకుంటాడు, మా మేనమామ కొడుకున్నాడు చూసుకుంటాడని మన మనసు దేవుని మీద పెట్టకుండా, దేవుని మీద ఆడుకోకుండా, మన మనసు ఆ 38 సంవత్సరాల వాడు వీడు దిగాడు కదా, వీడు వచ్చి నన్ను బాగు చేస్తాడనుకుంటే వాడు బాగుపడ్డాడు, వాడు వెళ్ళిపోయాడు. వీడి కోసం కూడా చూడదు. ఏ మనుషుడు కూడా మన కోసం చూసేవాడు ఉండనే ఉంటాడు. కనుక నీ మనసు ఇతరుల మీద పెట్టేవేమో, నీ మనసు ఎక్కడైనా పెట్టేవేమో, నీ మనసు ఎవరి మీదైనా ఉందేమో. పర్వాలేదులే, ఈ అప్పు తీరిపోతుంది, ఈ పంట చేతికి వస్తుందిలే, పర్వాలేదులే, ఆ సీటీ పాడేస్తాం, ఆ డబ్బులు కట్టేస్తాం, పర్వాలేదులే, మా ఊళ్ళు ఉన్నారు, అలా అనుకుంటూ ఉండగా చాలాసార్లు నువ్వు అలా అనుకున్నప్పుడు నువ్వు బాగా తెచ్చుకుని గుర్తుపెట్టుకో, ఆ చేతికి వస్తాయి, చేతికి అందుతాయి, అప్పు తీరుతుంది అనుకునే లోపలనే ఆ డబ్బులు చేతికి రాకముందే దానికంటే పెద్ద అప్పు వచ్చి ఆ డబ్బులు అలా వెళ్ళిపోతుంది. ఈ పాతాలగా ఉంటారు. ఈ పాతాలగా మిగిలిపోతుంది, కొత్తది వస్తుంది, అనుకోకుండా ఇంపార్టెంట్ పీకుల మీదకి వచ్చినట్లు వస్తుంది. దీనికి కథానున్న డబ్బులు దానికి కట్టి ఈ అప్పు అలాగే ఉండడమే కాదు, ఇంకో కొత్త అప్పు మిగులుతుంది. కారణం ఏంటంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టుకో, నీ మనసు దాని మీద పెట్టుకో. నీ రుణాలు తీర్చగలిగిన వాడు దేవుడు, నీ సమస్యలు తీర్చగలిగిన వాడు దేవుడు. దేవుడు సాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. నేను చేయగలను అనుకోవాలంట. నేను ఒకనొక పట్టణం వెళ్తాను, వ్యాపారం చేస్తాను, సంపాదించుకొస్తానని ఎప్పుడు అనుకోకూడదు. రేపు దేవుడి చిత్తమైతే ఒక పట్టణం వెళ్తాను, దేవుడి చిత్తమైతే క్షేమంగా మాత్రం తిరిగి వస్తాను, దేవుని చిత్తమైతే ఆ వ్యాపారంలో మేలు కలిగితే నేను ఈ పని చేస్తాను, దేవుని చిత్తమైతే ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ సీటీ కట్టుకుంటాను, దేవుని చిత్తమైతే ఇదిగో నేను అనుకున్న ఈ కార్యం జరిగిందని నువ్వు ఎవరి మీద పెట్టాలో తెలుసు. ముందు మాట దేవుని మీద నువ్వు ఆనుకునే వ్యక్తిగా ఉంది. మనుషుల మీద కాదు, నీ ధన సంపద మీద కాదు, నీ ఉద్యోగం మీద కాదు, నీకు వస్తున్న ఆదాయం మీద ఇప్పుడు మనసు పెట్టకు. ఆ ఆదాయము చేలో ఉన్నది ఇంటికి వచ్చేదాకా కూడా నీకు తెలియదు. ఒకరు ఇవ్వాల్సిన డబ్బులు కూడా చూడండి, అది మన చేతికి వచ్చేదాకా చేతిలోకి వచ్చినట్లు కాదు. మనం అనుకున్న అవి వస్తాయి, ఏదో చేద్దాం అనుకున్నా, అవి రావు. ఈ లోపల మనం చాలా చేస్తాం. కానీ ఎందుకో తెలుసా, మనం దేవుని మీద ఆనుకునే వాళ్ళంట. దేవుని చిత్తమైతే ఇక్కడ మాత్రం, దేవునికి ఇష్టమైతే అని మాట్లాడాలి మన జీవితంలో. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీవు ఒకవేళ నీ జీవితంలో అనేక సంవత్సరాలు అనుకున్న పని, అనుకున్న కార్యం జరగకుండా లేదా అనుకున్నది అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తం మీద నువ్వు ఆనుకోకుండా అది వస్తుంది, ఇది జరిగింది, ఇలా చేసేద్దామని నువ్వు ప్లాన్లు వేసేయకు. సొంత ప్లాన్లు, సొంత ఆలోచనలు చేయకు. దేవుని చిత్తం మీద ఆనుకో. 38 సంవత్సరాలుగా వీడి దింపుతాడని చూశాడు, ఇంకొకటి దింపుతాడని చూశాడు, ఇంకొకటి వస్తాడని చూశారు. నేను అంటాను, ఈ 38 సంవత్సరాలు కన్నవాళ్ళు వచ్చారా, లేకపోతే తన కులం వాళ్ళు వచ్చారా, లేకపోతే వాళ్ళ మతం వాళ్ళు వచ్చారా, ఎవరైనా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వచ్చారా, అతనితో పక్క నుండి కొడుకుని అనారోగ్యంతో బాధపడిన వాడు కూడా బాగుపడి వెళ్ళిపోయాడు తప్ప ఈ 38 సంవత్సరాలుగా బాధపడుతున్న వాడు మొత్తం ఎవరినో చూడలేదు. 38 సంవత్సరాలకే బాధపడుతున్నాడు. ఆ సమయంలో యేసయ్య కొన్నింటి దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో యేసయ్య కొన్నింటి దగ్గరికి వచ్చి అతను అడుగుతున్నాడు, నువ్వు బాగుపడకూరుచున్నావా, నువ్వు స్వస్థత పొందకూరుచున్నావా అని అడిగితే ఆ వ్యక్తి ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసు. అయ్యా, నేను దిగుదామనుకుంటున్నాను, నాకంటే ముందుగా ఇంకొకటి దిగుతున్నాడు, వాడు బాగుపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ నన్ను దింపే వాళ్ళు ఎవరు కూడా నాకు లేరయ్యా అంటున్నాను. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక మాట చెప్పాను, నీవు దిగనవసరం లేదు కానీ నీ పరిపెత్తుకొని నీవు వెళ్ళిపోమన్నాడండి. దేవునికి స్తోత్రం. యేసయ్య మీద నువ్వు ఆనుకోగలిగితే, యేసయ్య మీద నువ్వు ఆనుకుంటే ఆయన కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే మనం నమ్మలేనంత